నమస్తే. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం పశు సమీకృత ఆధారిత విధానాలు, ప్రయోజనాలు. ఈ అంశానికి సంబంధించి మనకు వివరించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ ఆర్ఎంవి ప్రసాద్ గారు, ప్రొఫెసర్ అండ్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్, పశు వైద్య కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాద్. నమస్తే ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. ఈ అంశానికి సంబంధించి ముందుగా ఒక చిన్న ఏవి చూద్దాం సార్. పశు ఆధారిత సమీకృత విధానాలు, ప్రయోజనాలకు సంబంధించి ఒక చిన్న లఘు చిత్రం చూద్దాం. ఒకప్పుడు కేవలం రైతులకు అదనపు ఆదాయాన్నిచ్చే పాడి పరిశ్రమ నేడు వ్యవసాయానికి మించి ఒక ప్రధాన పరిశ్రమగా దినదినాభివృద్ధి చెందుతోంది. కాసులు కురిపించే పాలు, పాల ఉత్పత్తులు రైతులను పాడి గేదెల పెంపకం వైపు ఎక్కువ మొగ్గు చూపేలా చేస్తున్నాయి. దానికి తోడు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా గేదెల పెంపకంపై అందిస్తున్న ప్రోత్సాహంతో పాడి పరిశ్రమ మరింత ఊపందుకుంది. తెలంగాణ రాష్ట్రంలో 2013-2014 సంవత్సరంలో 42.07 లక్షల టన్నులు ఉన్న పాల ఉత్పత్తి 2021-22 నాటికి దాదాపు 60.99 లక్షల టన్నులకు చేరుకోవటమే ఇందుకు మంచి నిదర్శనం. పోషక విలువలతో కూడిన మేతను అందించడం, పునరుత్పత్తి, ఆరోగ్య సంరక్షణ, పాల సేకరణ వంటి అనేక విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన మెలకువలు పాటించాలి. అంతేకాకుండా కాలానికి అనుగుణంగా ఉష్ణోగ్రతల వ్యత్యాసాన్ని బట్టి షెడ్ల నిర్వహణలోనూ, అందించే మేతలోనూ గేదెల ఆరోగ్యం కాపాడుకునేందుకు తీసుకోవలసిన ప్రత్యేక జాగ్రత్తలలో కూడా అవసరమైన మార్పులు చేసుకుంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటే పాడి పరిశ్రమలో మంచి లాభాలను సొంతం చేసుకోవచ్చు. పశు ఆధారిత సమీకృత విధానాలు, ప్రయోజనాలకు సంబంధించి లఘు చిత్రం చూసాం కదా. ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్పై మీకు కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి ప్రసాద్ గారితో మాట్లాడి సలహాలు, సూచనలు స్వీకరించవచ్చు. నమస్తే సార్. సార్ నమస్తే సార్. ముందుగా అసలు ఈ పశు ఆధారిత సమీకృత వ్యవసాయం అంటే ఏంటి? సో దీన్ని మనము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటాము. పశు ఆధారిత, మీరు అడిగిన ప్రశ్నలోనే ఉంది పశు ఆధారిత అంటే పశువులు కూడా ఒక కాంపోనెంట్ అనమాట. పశువులు కూడా వ్యవసాయంలో ఒక భాగంలా ట్రీట్ చేస్తూ పశువులు కూడా తమదైన శైలిలో తమ కూడా కంట్రిబ్యూట్ చేయడం అనమాట. వ్యవసాయం నుంచి వచ్చే దిగుబడి నుంచి కానీ, వ్యవసాయంలో వచ్చే లాభాల్లో కానీ అన్నిట్లో కూడా పశువుల వలన ఒక సంపాదన పొందుతూ వ్యవసాయానికి అనుబంధంగా పశువుల పెంపకాన్ని కూడా తీసుకోవడం అనమాట ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్. ఇది ఇందాక మీరు చూశారు, ఆడియో విజువల్ చిన్న లఘు చిత్రంలో చూపించారు. దాంట్లో యానిమల్స్ పాలివ్వడము, ఆ దానికి కావాల్సిన పోషణ ఎలా చేయాలి, సైంటిఫిక్గా ఎలా ఉండాలి అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇలా చూస్తూ ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏముంది? ఒక పశువు యొక్క యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. అలాగే వ్యవసాయంలో కూడా యాజమాన్యం చాలా ముఖ్యమైనది. మనందరికీ తెలుసు, మన దేశంలో సాగుకు పనికొచ్చే భూమి చాలా ఎక్కువ ఉంది. ప్రపంచంలో మనము 2వ పొజిషన్లో ఉంటాం అమెరికా తర్వాత. చైనాలో చాలా తక్కువ భూమి సాగుకు పనికొస్తుంది. కానీ ఇక్కడ లాభం ఏంటి అంటే మన దగ్గర ఉన్న భూమిలో ఈ పర్ యూనిట్ దిగుబడి చాలా తక్కువ మన దగ్గర. అదే విదేశాలతో చూస్తే పర్ యూనిట్ దిగుబడి చాలా ఎక్కువ. ఎందువల్ల అంటే మన భూమి మీద యాజమాన్య పద్ధతుల్లో కొన్ని రకాలైన పద్ధతులు వాడుతూ ఉంటాం. అంటే ఏంటి, ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా సమంగా వాడుకోలేకపోవడం ఒకటి. తర్వాత ఉన్న పరిస్థితుల్లో ఉన్న భూమిలో దానిలో ఉన్న పోషక విలువలు నిస్సారం అయిపోతే మళ్ళీ పోషక విలువలను యాడ్ చేయకపోవడం ఒకటి. తర్వాత ఒకటే వ్యవసాయంలో ఒకటే భాగం మీద ఎక్కువగా ఆధారపడడం ఒకటి. వీటన్నిటి వలన మన దగ్గర దిగుబడి తగ్గుతూ ఉంటుంది. ఈ దిగుబడి తగ్గకుండా ఉండాలి అంటే భూమికి మళ్ళీ సారం అందిస్తూ
మనకు కావాల్సిన విధంగా మనం లాభాలు పొందాలి అంటే మనం వ్యవసాయాన్ని ఒక అనుబంధ పరిశ్రమగా, అంటే వ్యవసాయంలో మిగతా అనుబంధ విభాగాల కింద పశువుల్ని కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి లాభాలు గణించవచ్చు. తర్వాత వాతావరణ మార్పులను తట్టుకోవచ్చు. తర్వాత భూమిలో సారం లేకపోవడం వల్ల పంట దిగుబడి తగ్గినా సరే మనం స్థిరంగా ఆదాయాన్ని పొందవచ్చు. ఒక వాతావరణానికి అనుగుణంగా ఇప్పుడు వ్యవసాయం సంగతి మనందరికీ తెలుసు. ఒక సీజన్ని బట్టి మనకి వ్యవసాయంలో ఒక సంపాదన ఉంటుంది. కానీ ఇప్పుడు అదే కనుక దానికి మనం ఒక అనుబంధంగా ఒక పశువుల్ని జత చేస్తే మనకి సీజన్ల వారీగా రాబడి కాకుండా డైలీ అంటే రోజువారీగా మనం రాబడి సంపాదించవచ్చు. తర్వాత వాతావరణంలో పరిస్థితుల్లో మార్పులు వచ్చినా సరే, దిగుబడి తగ్గినా సరే మనము దాన్ని కంపెన్సేట్ చేసుకోవచ్చు అన్నమాట పశువుల పెంపకంతో. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, సమీకృత పశు ఆధారిత సమీకృత వ్యవసాయం అంటే పశువుల్ని కూడా ఒక విభాగంగా వ్యవసాయంలో చేర్చుకొని దాన్ని కూడా ఒక కాంపోనెంట్లా చేసుకుని, ఒక కాంపోనెంట్ని మరో కాంపోనెంట్తో అనుబంధంగా చేసుకుని మనము వ్యవసాయాన్ని సాగించడాన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటారు. రైట్ సార్, ప్రస్తుతం కాల్ వెయిట్ చేస్తారు, తీసుకుందాం. కుమార్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి. నమస్తే కుమార్ గారు. సార్ నమస్తే అండి. సార్ నరు చెప్పండి, మీ సమస్య ఏంటో అడగండి. సార్ మరి ఆవు సూడిది అవుతుంది సార్. ప్రమాణం వేయించిన తర్వాత కడుతుంది, కానీ 5 months వరకు ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్ గా డెలివరీ అయిపోతుంది. ఓకే, దాని వయసు ఎంత? ఇదివరకు ఎప్పుడైనా ఈనిందా? నేను రెండో ఈత కొనుకొచ్చుకున్నా. రెండో ఈత మీరు తెచ్చిండ్రు? తెచ్చిన. ఎప్పటి సందే ఇట్లా జరుగుతుంది మీకు? ఎంత కాలం నుంచి? ఇది 3 times సార్ ఇట్లా జరగడం. 3 సార్లు చూస్తున్నా, 3 సార్లు చట్నీ అవుతుంది. అమ్మాయన్నా ఉంచుకోవాలన్నా అనేది అర్థం. అంటే 1.5 సంవత్సరం అయింది అప్పుడే. అంటే ప్రతి 5 నెలలకు వేసేస్తుంది దరిదాపు. అంటే 3 సార్లు అంటే 3 5 15 నెలలు అటు ఇటుగా ఆటోమేటిక్ గా అట్టిగా అనవసరంగా అయిపోతుంది, వృధా అయిపోతుంది టైం. ఓకే ఓకే, దాన్ని మీరు ఒక్కసారి ఎప్పుడైనా డాక్టర్కి చూపించారా? చూపించాను సార్. చూపిస్తే ఏం చెప్పారు ఆయన? అది అట్లే జరుగుతుంటారు కానీ సమస్య అనేది చెప్పలేకపోతుంది. అంటే అది ఈడ్చుకపోతుంది అంటే దాంట్లో ఏమైనా రోగం ఉండొచ్చు అనమాట. ఆ రోగం తగ్గట్లేదు. తగ్గట్లేదు సార్. రోగం తగ్గనప్పుడు మీరు దాని మీద యాంటీబయాటిక్స్ మీద వాటి మీద ఎక్కువ టైం వేస్ట్ చేయడము, డబ్బు ఖర్చు పెట్టుకోవడము. పాలేమైనా వస్తున్నదా కొద్దిగా అటు ఇటుగా? ఒక 2 లీటర్లు ఇస్తుంది సార్ పూటకు. పూటకి 2 లీటర్లు అంటే రోజంతా కలిపి ఎంత ఇస్తుంది? 4 లీటర్లు ఇస్తుంది సార్. ఒక 4 లీటర్లు అంటే అటు ఇటుగా పర్లే, బాగానే ఉంది కదా. ఒకసారి మళ్ళీ ఒక మంచి డాక్టర్కి, ఒకసారి పెద్ద డాక్టర్, ఊర్లో ఉన్న కంపౌండర్కి చూపిస్తున్నారా, డాక్టర్ గారికి చూపిస్తున్నారా? కంపౌండర్లకే సార్. లేదు, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మండలంలో ఉంటారు కదా, వెళ్ళండి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గడానికి ఉంది. ఎందుకంటే 4 లీటర్ల పాలిస్తుందంటే మళ్ళీ పెరగడానికి ఛాన్స్ ఉంది మీకు. అంటే మనకు సూడి లేకపోతే ఆర్థికంగా నష్టపోతాం కదా. ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా నష్టపోతారు. కానీ ఇప్పుడు మీరు ఇంకో పశురాన్ని కొనుక్కొచ్చుకోవాలంటే అయ్యే ఖర్చును మీరు పరిగణలోకి తీసుకుంటే గనక ఇది మళ్ళీ 4 లీటర్లు ఇప్పుడు ఇస్తుంది అంటున్నారు కదా మీరు. అవును సార్. మరి 4 లీటర్ల పాలు ఇస్తుంది, రెండో ఈతది. కాబట్టి ఒక్కసారి మీరు చూపించుకుని డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే దాన్ని కొనడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. ఏం జాతికి చెందింది అది? జెర్సీ జాతి, హెచ్ఎఫ్ జాతి, ఇవన్నీ కూడా కొంచెం ఖరీదుగా ఉంటాయి. మీరు ఆ ఖరీదును కూడా పరిగణలోకి తీసుకుంటే కనుక డాక్టర్కి చూపించుకుని ఇంకొకసారి ట్రై చేయండి. ఇంకొకసారి ట్రై చేసి అవ్వకపోతే కనుక తీసేయండి. ఇప్పుడు 5 నెలల కల్లా వెళ్ళిపోతుంది అంటే అది రోగము, లోపల గర్భంలో రోగం ఉందన్నమాట. ఆ రోగాన్ని నివారించడము కష్టమవుతున్నట్టుంది. ఒక్కసారి పెద్ద డాక్టర్ చేపించి ఆయన సలహా తీసుకుని మీరు నిర్ణయం తీసుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ కుమార్ గారు కాల్ చేసినందుకు. సార్ నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు, మెదక్ జిల్లా నుంచి. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, మీ సమస్య ఏంటి అడగండి. సార్ 2 నెలలు అవుతుంది సార్ నేను ఆవులు తెచ్చి జెర్సీ. అయితే లేక చనిపోయింది సార్. చనిపోయినాక ఇప్పుడు పాలు ఇచ్చింది, మొన్న ఇస్తుంది. ఇప్పుడు కూడా నెలకు వస్తుంది, వేపిస్తున్నా. మళ్ళీ నెల కాగానే మళ్ళీ వస్తుంది, 24-25 రోజులు కానీ. ఇప్పుడు లేక ఎప్పుడు చనిపోయింది? లేక పుట్టిన వారం 10 రోజులకే చనిపోయింది సార్. ఇప్పుడు ఎన్ని దినాలైంది? 4 నెలలు అవుతుంది సార్. 3 సార్లు వేయించిన, ఇప్పటికి 3 సార్లు వేయించిండ్రు. అది ఇప్పుడు కట్టాలి. యాక్చువల్గా కట్టట్లేదు అంటే సరైన ఎదలోనే తీసుకెళ్తున్నారా పశువుని? ఎదలోనే తీసుకెళ్తున్నా సార్. కూడా మాకు మండలికి చేస్తుంది సార్, నాగార్జున సార్ అని. ఇప్పుడు మనకి ఎద లక్షణాలు కరెక్ట్గా గుర్తుపడుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఎదకి రెగ్యులర్గా వస్తుంది, బాగుంది. అది ఒకటి. దూడ పాలు తాగుతున్నంతసేపు అప్పుడప్పుడు ఎదకి రావు కొన్ని పశువులు, కానీ మన దగ్గర దూడ లేదు, కానీ 3 రెగ్యులర్గా ఎదకొస్తా ఉంది. ఎదకొస్తా ఉంది అంటే గర్భాశయం బాగుంది. ఒక్కసారి ఎద లక్షణాలను చూసి
ఎద లక్షణాలు గుర్తుపడతారా? మానం ఉబ్బడము, తరచుగా మూత్రం పోయడము, మూత్రం పోయడము, అస్థిరంగా ఉండటము. ఆవు మీద కూడా ఎక్కుతుంది సార్. మంచి అయితే మంచి ఎద లక్షణాలు చూపిస్తుంది. సూది వేయడంలో ఏమైనా కొద్దిగా అటు ఇటుగా ఏమైనా ఉందేమో ఒక్కసారి పెద్ద డాక్టర్కి ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే రెగ్యులర్ ఎదకొస్తుంది, ఎద లక్షణాలు బాగున్నాయి, మటుకారుస్తుంది. సో మీరు సూది వేయించడంలో కొద్దిగా అటు ఇటు ఏదో తేడా ఉన్నట్టుంది. కొంచెం సూది వేయించడానికి ఆలోచించండి. కడుతుంది, కంగారు పడకండి. ఎందుకంటే 3 సార్లు నుంచి రెగ్యులర్గా ఎదకొస్తుంది అంటే దాంట్లో ఏం రోగం లేదు, గర్భాశయం అవన్నీ బాగానే ఉంది. ఇంకొకటి పాలు తగ్గుతున్నాయి సార్ మాకు, ఎందుకు ఈ చలిక? ఇప్పుడు పాలు తగ్గడం అనే దానికి చాలా కారణాలు ఉంటాయి. చలికి ఒక్కటే అవ్వచ్చు. అంటే చలి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, మామూలుగా పాలు రావడానికి రకరకాల ఆహార పదార్థాలు అవసరం అన్నమాట. పచ్చిమేత అవసరం, ఎండుమేత అవసరం, దాణా అవసరం. మనము పచ్చిమేత పెంచడం వల్ల పాలు పెరుగుతాయి. ఎండుమేత పెంచడం వలన పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మీకు పాలు తగ్గుతున్నాయంటే కారణం రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఒక కారణం అని చెప్పొచ్చు. మీరు పాలు తీయడం టైం మారిపోవచ్చు, పాలు తీసే పద్ధతి మారచ్చు, లేకపోతే పాలు తీసే జాగా మారచ్చు. చాలా చాలా విషయాలు ఉంటాయి. ఒక్క విషయం మీద పాలు తగ్గుతున్నాయని మనం చెప్పలేమన్నమాట. మనము నిర్ధారించుకోవాలి చూసుకుని. సరేనా? రైట్ అండి, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు కాల్ చేసినందుకు. సరే, అలాగే మనం ప్రధానంగా ఈ పశు ఆధారిత సమీకృత వ్యవసాయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు ఇందాక చెప్పినట్టుగా ఖచ్చితంగా గతంలో పూర్వకాలంలో ఒక వ్యవసాయం చేస్తున్నారంటే ఖచ్చితంగా పాడి పశువులు ఉండేవి, ఎడ్ల బళ్ళు కోసం ఎడ్లు ఉండేవి, ఇంట్లోకి వెళ్తే మనకి కోళ్ళు ఇలాంటివన్నీ ఉండేవి. సో ఆ పశువులతో మమేకమై ఉండేది అక్కడ వ్యవసాయం. తర్వాత మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు వచ్చాయి. ఇప్పుడు సెపరేట్గా వ్యవసాయం, సెపరేట్గా డైరీస్ అని ఇలా పెట్టుకుంటున్నారు. అంటే ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతి ఒక్కరు మళ్ళీ లింకప్ అవ్వాలంటే ఈ పశు ఆధారిత సమీకృత వ్యవసాయం అనేది అసలు దేనికి అవసరం అంటారు? ఇప్పుడు మీరు మంచి ప్రశ్న. ఇదేం కొత్త కాదు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్. మీరు అన్నట్టు మనకి గతంలో కూడా మన దేశంలో ఎప్పటి సందో ఉన్నాయి ఇవన్నీ కూడా. దీంట్లో ఏంటి, మనకి పొలంలో వరి గడ్డి ఉందనుకోండి, ఒక వరి పొలం చేసుకుంటున్నాం. వరిని మనం ఏం చేసేవాళ్ళం, ధాన్యం తీసేసుకున్న తర్వాత దాంట్లో వచ్చిన బై ప్రోడక్ట్ వరి చెత్త అంటాము, వరి గడ్డి అంటాము. దాన్ని తీసుకొచ్చి పశువులకు పెట్టుకునేవాళ్ళం. పశువులు వేసిన పెండను తీసుకుని వరి పొలంలో వేసేవాళ్ళం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇంటిగ్రేట్ అయ్యేదన్నమాట. పశువుల పెంపకము మళ్ళీ మనము వరి పెంచడం అన్నమాట. సో ఈ రెండు బాగుండేవి. కానీ ఇవాళ రేపట్లో ఏం జరుగుతుంది అంటే రైతు స్థిరంగా ఒకదాన్నే నమ్ముకుంటున్నాడు, ఒకటే దాన్ని నమ్ముకుంటున్నాడు. బట్ మారిన అవసరాలు, మారిన పరిస్థితుల దృష్ట్యా, అంటే ఏంటి మారిన అవసరాలు, మారిన పరిస్థితుల దృష్ట్యా, పరిస్థితులను తీసుకుంటే మనము ఏమవుతుంది, అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది, అంటే పట్టణీకరణ పెరుగుతూ ఉంది ఒకటి. రెండోది జనాభా పెరుగుదల పెరిగిపోతూ ఉంది, జనాభా అవసరాలు పెరిగిపోతున్నాయి. పట్టణీకరణ, అందరూ పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు, వ్యవసాయం ఒక లాభసాటి పరిశ్రమ అని ఆలోచించే వాళ్ళు తగ్గిపోతున్నారు. దాంట్లో ఎందుకు, మన దేశంలో వ్యవసాయం అనేది లేబర్ ఇంటెన్సివ్ అంటే కూలీల అవసరం చాలా ఎక్కువ, మెషనరీ చాలా తక్కువ. విదేశాల్లో ఆటోమేషన్ చాలా ఉండేది, మన దగ్గర ఆటోమేషన్ ఉండేది కాదు. మన దగ్గర లేబర్ ఇంటెన్సివ్ అనమాట, అంటే కూలీల అవసరము. దానివల్ల ఖర్చు పెరిగిపోతుంటే ప్రతి ఒక్కళ్ళలో ఒక నిర్లిప్తత, ఒక నిరాసక్తత వచ్చేస్తుంది. ఒక 2 పశువులను పెట్టుకుంటారు. ఆ 2 పశువులను పెట్టుకుని ఒక 2 ఎకరాలో 6 ఎకరమో, మీ అందరికీ ఇందాక మొదట మనం మాట్లాడుకున్నాము ఏంటి, మన దేశంలో చిన్నకారు సన్నకారు రైతులు చాలా ఎక్కువ, 80% మంది ఉంటారు. వాళ్ళ దగ్గర కమతాలు కూడా చాలా తక్కువ. కానీ వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్ అనేది మన దేశంలో ఉన్న పూర్తి భూమిని తీసుకుంటే 44% వాళ్ళ దగ్గర ఉంటుంది. చిన్నకారు సన్నకారు రైతులు అంటే మీ అందరికీ తెలుసు, 1 హెక్టేర్ 2 హెక్టేర్లు అంతే. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. ఆ దిగుబడి వల్ల ఏమవుతుంది, వాళ్ళకి మార్కెట్లో అమ్మకాలు చేసుకోలేకపోతున్నారు, మార్కెట్కి తీసుకురాలేకపోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఒక నిరాసక్తత, నిర్లిప్తత వచ్చేస్తుంది. వచ్చి ఏమంటున్నారు, వ్యవసాయం దండగా, ఈ వ్యవసాయం వల్ల మాకు వచ్చే లాభాలు ఏమీ ఉండట్లేదు అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయగలము, వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం కూడా లాభము అని చెప్పాలంటే వ్యవసాయానికి మనం అనుబంధంగా ఏదో ఒకటి జత చేయాలి. ఆ ఏదో ఒకటి జత చేయాలంటే వ్యవసాయంలో ప్రోడక్ట్స్ని, అంటే వ్యవసాయంలో వచ్చే పదార్థాలని వాడుకునే పరిస్థితిలో ఉండాలి. వ్యవసాయంలో వచ్చే పదార్థాలని సరైన రీతిలో వాతావరణాన్ని కలుషితం చేయకుండా వాడుకునే పరిస్థితిలో ఉండాలి. మళ్ళా వాడుకున్నాక ₹1 మందంగా లాభం ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. ఇటువంటిది మనం ఆలోచిస్తే కనుక దీన్ని ఏమంటారు, ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తే కనుక పశువులనేది మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇందాక అనుకున్నాం, దేశంలో ఎప్పుడో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిని మళ్ళీ మనం రీవిజిట్ చేయడం, అంటే పశువుల్ని పెట్టుకోండి అని మనం మళ్ళీ మనని మేల్కొల్పుకోవడం అనమాట. ఇది ఒకటి మనం ఆలోచించాలి, ఇది మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అనమాట. రైట్ సార్, కాల్ వెయిట్ చేస్తున్నారు. వెంకట శివయ్య గారు గుంటూరు నుంచి. నమస్తే వెంకట శివయ్య గారు.
నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్ మీ సమస్య ఏంటి అడగండి. చెప్పండి వెంకట శివయ్య గారు. నమస్తే సార్. మాది గుంటూరు జిల్లా సార్. మా గేదె తొలిదే సార్, ముర్రా జాతి. నమస్తే సార్. మీరు టీవీ చూస్తూ మాట్లాడేది శివయ్య గారు. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. డిస్టర్బెన్స్ వస్తుంది, అది మీకు మాకు కూడా. సరేనండి, అడగండి, నేరుగా సమస్య ఏంటో అడగండి. సార్ అయితే ఈయన 20 రోజులకి జ్వరం వచ్చింది సార్. 20 రోజులకి జ్వరం వస్తుంది. జ్వరం వచ్చింది వచ్చింది సార్. 20 రోజులు ఈయన తర్వాత 20 రోజులకి జ్వరం వచ్చింది. 5 లీటర్ పాలు ఇచ్చేది తగ్గిపోయింది సార్. పాలు తగ్గిపోతుంది మరి జ్వరం వస్తే. చెప్పండి. తర్వాత కంట్రోల్ అయిన తర్వాత వెన్న శాతం అసలు లేకుండా నీళ్ళు పెరుగు తోడుకుంటలేదు సార్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు 3 నెలలు సార్ ఈయన. 3 నెలల తర్వాత ఇవాళ ఎదయింది, ఇవాళ కట్టించాము. ఆ పాలు శాతం మాత్రం బాగా తగ్గిపోయింది సార్. వెన్న శాతం పాలు కూడా తగ్గినాయి సార్. ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా ముర్రా జాతి అంటున్నారు కదా. ముర్రా జాతి ఏంటంటే మన దేశంలో ఉన్న బర్రె జాతులు కానీ గేదె జాతుల్లో చాలా ముఖ్యమైనది అన్నమాట. వెన్న శాతం చాలా ఎక్కువ ఉంటుంది. పాలు కూడా 6 నుంచి 8 లీటర్ల దాకా పర్లేదు, 8 కూడా 10 కూడా ఇస్తూ ఉంటాయి. ఇది ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇందాక ఒకరు కాల్ చేసినప్పుడు చెప్పాను నేను, మనము పచ్చి మేత ఇస్తే పాల దిగుబడి పెరుగుతుంది, ఎండు మేత ఇస్తే పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. సో పచ్చి మేత ఎండు మేత మనం సమపాళల్లో కలపడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. పచ్చి మేత ఎండు మేత సమపాళల్లో కలపాలి. ఇప్పుడు దాని బరువు ఎంత ఉందో అనేది చూసుకోవాలి. దాని బరువును బట్టి అదే బరువు తగ్గిపోయింది కాబట్టి మీరు ఒకసారి కాన్సన్ట్రేట్ దాణా ఉంటుంది కదా, దాణాని ఎండు మేత పచ్చి మేత 3 సమపాళల్లో, అంటే దాని బరువుని పరిగణలోకి తీసుకుని ఎండు మేతని పచ్చి మేతని ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. ఎండు మేత ఇవ్వడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో పాలలో వెన్న శాతం పెరుగుతుంది. తర్వాత మనం సోడా బైకార్బన్ కూడా దొరుకుతుంది అనమాట. దాణాలో కానీ కుడితిలో కానీ కొంచెం సోడా బైకార్బన్, అక్కడ మన డాక్టర్ గారిని కలవండి, సోడా బైకార్బన్ రాసుకోండి. ఇప్పుడు అది ఎలా కలపాలి అని డాక్టర్ గారిని అడగండి, డాక్టర్ గారు మీకు చెప్తారు. దాన్ని కనుక మీరు యూజ్ చేయగలిగితే మీకు పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. సోడా బైకార్బన్ కన్నా ముందర మీరు చేయగలిగింది ఏంటి అంటే ఎండు మేతను పెంచండి. ఎండు మేత పెంచితే మీకు లాభం ఉంటుంది సార్. అంటే వ్యవసాయంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పుడు ప్రధానంగా మనకి పశు ఆధారిత సమీకృత వ్యవసాయం ఏదైతే ఉందో దీని ద్వారా పర్యావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుందంటారు. అంటే ఏ విధంగా అంటారు? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో రకరకాల విభాగాలు, అంటే పశువులు మరియు వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా కలుపుకుంటాం అనమాట. దీనివల్ల ఏమవుతుంది, వ్యర్థాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపోనెంట్ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది ఇంకొక కాంపోనెంట్కి ఇన్పుట్, అంటే ఒక కాంపోనెంట్ నుంచి వచ్చే ఉత్పత్తి ఇంకొక కాంపోనెంట్కి వనరు కింద మారుతుందన్నమాట. దానివల్ల ఈ వనరు కింద మారడం వల్ల ఏమవుతుంది, వేస్ట్ అనేది తగ్గిపోతుంది. యూజువల్గా మన అందరికీ తెలుసు, వ్యవసాయం నుంచి వచ్చే వ్యర్థాలను కానీ పశువుల నుంచి వచ్చే వ్యర్థాలను కానీ మనం అలా భూమి మీద నేల మీద వేసేస్తూ ఉంటాం. నేల మీద వేయటం వల్ల ఏమవుతుంది, అవి నీటిని కలుషితం చేస్తూ ఉంటాయి. రెండోది, అవి వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి, కార్బన్ మోనాక్సైడ్ని రిలీజ్ చేస్తాయి, అమ్మోనియాని రిలీజ్ చేస్తాయి. రకరకాల పరిస్థితుల్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఎన్విరాన్మెంట్లో మనకి ఎంతో మార్పు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక వ్యర్థాన్ని ఎప్పుడైతే మనము సమర్థవంతంగా వాడుకుంటున్నామో, వ్యర్థాలు అనేవి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో లేవు, వ్యర్థము అనేది వాడుకొని ఒక వనరు అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటూ ఉంటామో వాతావరణంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. దీన్ని ఎకో ఫ్రెండ్లీ, అంటే వాతావరణానికి ఎటువంటి హామ్ చేయని సిస్టమ్ కింద కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. రైట్ సార్, ప్రస్తుతం కాలర్ వెయిట్ చేస్తున్నాం సార్. వెంకట్రావు గారు విజయనగరం నుంచి. నమస్తే వెంకట్రావు గారు. వెంకట్రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. మాది సార్ చెప్పండి, మీ సమస్య ఏంటి అడగండి. హలో చెప్పండి, అడగండి, మీ ప్రశ్న అడగండి. రాంభద్రపురం మండలం విజయనగరం జిల్లా అండి. చెప్పండి. దొప్పలపూడి గ్రామం, ఎంజి వెంకట్రావునే. మాకు ఆవు హెచ్ఎఫ్ ఆవు అంటే ఈ మధ్య డిసెంబర్ లో వీంతది ఎండ తట్టుకోలేక వేడి తట్టుకేస్తుంది.
హెచ్ఎఫ్ ఆవులో యూజువల్గా ఏంటంటే అది మన దేశానికి చెందింది కాదు కదా, మీకు కొనుక్కున్నప్పుడే దీని గురించి ఒక ఐడియా ఉంటుంది. ఇది మన ఎండలు తట్టుకోలేదన్నమాట. వాతావరణంలో తేమ పెరిగినా ఎండ పెరిగినా ఇది తట్టుకోలేదు, అదొక సమస్య ఉంటుంది. అందుకు దాన్ని చల్లనైన ప్రదేశంలో పెట్టాలి. హెచ్ఎఫ్ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది కానీ అది మన వాతావరణానికి అంత సూటబుల్ కాదన్నమాట. మేనేజ్మెంట్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే అది ఎండలో ఉంది, తేమ పెరిగిపోయింది, వాతావరణంలో ఉన్నప్పుడు తట్టుకోలేక అటు ఇటు ఊగుతూ ఉంటుంది అనమాట. అదొకటి. రెండోది, అది కనుక ఇదివరకు ఎప్పుడైనా గాలి వచ్చిందా, గాలి కుంట్లు అంటాం కదా, గాలి వచ్చిందా? రాలేదు సార్. గాలి వస్తే కనుక దాన్ని ప్యాంటర్స్ అంటారు, ఊగుతూ ఉంటుంది అనమాట, అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అది లేకుండా కనుక అది ఊగుతోంది, ఏ రోగం లేకుండా అంటే మాత్రం వాతావరణంలో వేడి తట్టుకోలేకపోతుంది. చుట్టూ చల్లవి చేయండి, దాని ఒంటి మీద చల్లదనం వచ్చేట్టుగా తడిపిన గొంసంచులు వేయడం కానీ, లేకపోతే ఎండ లోపలికి ఎక్కువ రాకపోవడం కానీ, అప్పుడప్పుడు దాని శరీరాన్ని కొంచెం తడిపినట్టు చేయడం కానీ చేస్తే కనుక ఈ సమస్య మీకు తీరుతుందన్నమాట. హెచ్ఎఫ్ ఉంటే కనుక ఈ సమస్య అందరికీ ఉంటుంది, దీని గురించి కంగారు పడకండి. రోగం వల్ల అయితే కనుక ఇదివరకట్లో ఇందాక చెప్పాను కదా, ఎఫ్ఎండి అంటే గాలిగుంట్లు అనే రోగం. ఆ రోగం వచ్చి ఉంటే కనుక, రోగం వచ్చి తగ్గితే ఈ హెచ్ఎఫ్ ఆ రోగం వలన అటు ఇటు ఊగుతూ వేడిని తట్టుకోలేకుండా ఉంటుందన్నమాట. అది లేకుండా అయింది అంటే మీరు చిన్న చిన్న మార్పులతో వాతావరణంలో మార్పులు చేసుకుని మీ షెడ్లో కూడా పాకలో కూడా మార్పులు చేయడం వల్ల ఈ సమస్య మీకు తీరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ వెంకట్రావు గారికి కాల్ చేసినందుకు. సరే, అలాగే మనం ఏ పని ప్రారంభించినా, ఏ కార్యక్రమం చేద్దాం అనుకున్నా దానికంటూ కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. అంటే ప్రధానంగా దీనికి ఉన్న మూల సూత్రం ఏంటంటే ఏం చెప్తారు? ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో మూల సూత్రము అంటే ఇందాక మనము మాట్లాడుకుంటూ అనుకున్నాము, వ్యర్థాలు అనేవి లేవు. వ్యర్థము అనేది ఒక వాడుకోని వనరు అనేది ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్. దీంట్లో మూల సూత్రంలో ఫస్ట్ పాయింట్ అన్నమాట ఇది. ఇది రెండో పాయింట్ కింద కూడా తీసుకుంటే మనము భూమి, నీరు, తర్వాత వ్యవసాయము, తర్వాత నేల. ఇప్పుడు భూమి, పశువులు, భూమి, నీరు, వ్యవసాయం, ఈ నాలుగిటిని మన కాంపోనెంట్స్ అనుకుంటే కనుక ఈ 4 కాంపోనెంట్స్ ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ సమపాళల్లో తమలో ఉన్న శక్తిని వినియోగించుకుంటూ ఇంటర్ కనెక్టెడ్ ఎంటర్ప్రైజెస్ అంటే ఒక అనుసంధానించబడిన కాంపోనెంట్స్ కింద మారితే కనుక వీటి వలన వచ్చే లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే ఇది ఇంటర్ కనెక్టెడ్ ఎంటర్ప్రైజెస్ ఎందుకు అన్నానంటే, ఇప్పుడు భూమి నుంచి వ్యవసాయం పంట పండించుకుంటున్నాము. ఎప్పుడైతే పంట పండించుకుంటున్నామో మనం భూమి నుంచి సారాన్ని లాక్కుంటున్నాము. ఆ భూమి సారాన్ని కంటిన్యూస్గా మనం ఇన్పుట్ ఇవ్వకుండా కనుక భూమి సారాన్ని లాక్కుంటా పోతే కనుక భూమి చనిపోతుంది. అంటే ద సాయిల్ బికమ్స్ నాట్ ప్రాఫిటబుల్ ఆర్ నాట్ గుడ్ అన్నమాట. సో ఇక్కడ మనం చేయగలిగింది ఏంటి అంటే ఈ 4టిని ఒక ఇంటర్ కనెక్టెడ్ ఎంటర్ప్రైజెస్ కింద చూసుకుంటూ ఒకదాని ఇన్పుట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పశువుల నుంచి వచ్చే పెంటని భూమికి వాడుకోవడం, నీటిని పశువుల మీద వాడుకోవాలి, అదే నీటిని వ్యవసాయానికి అగ్రికల్చర్కి వాడుకోవాలి. వాడుకునేటప్పుడు వృధా అనేది తీసేయాలన్నమాట, వృధా అనేది అరికెట్టాలి. ఈ ఇంటర్ కనెక్షన్లో మనం పొందేది ఏంటంటే ఒకదాన్ని ఇంకొక దానితో అనుసంధానిస్తూ ఒకదానిలో జీవాన్ని ఇంకోటి అందించుకుంటూ ఒకదాని నుంచి ఇంకొకటి లాభపడుతూ ఉండడం అనేది ప్రాథమిక సూత్రం అన్నమాట. ఒకదాని ఇన్పుట్ మరొక దానికి అవుట్పుట్, మళ్ళీ దాని ఇన్పుట్ ఇలా అనుసంధానించుకుంటూ వెళ్తే పర్యావరణం బాగుంటుంది, అట్ ద సేమ్ టైం రైతుకు లాభదాయకంగా ఉంటుంది. కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, కాశీ గారు గిద్దలూరు నుంచి. నమస్తే కాశీ గారు. సార్ నమస్తే అండి సార్, చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి. సార్ మాకు గోవు సార్, ఒంగ జాతి గోవు, అది 22-23 days ఒకసారి ఏదో వస్తుంది సార్. అది నేను మాకు కోడె ఉంటే కోడెను క్రాస్ చేస్తున్నా సార్, అది మళ్ళీ ఫెయిల్ అవుతుంది సార్. మళ్ళీ 22 days మళ్ళీ ఎదకొస్తుంది. అవును, మీరు చెప్పేది ఎదకొచ్చే టైమింగ్ కరెక్టే. కోడెతో క్రాస్ చేసిన తర్వాత కూడా అది మళ్ళీ ఎదకొస్తుంది అంటే దానికి 2 సమస్యలు. కోడె సరిగానే క్రాస్ చేస్తే దానికి 2 సమస్యలు ఉన్నాయి. చెప్పండి సార్. మొదట ఏంటంటే కోడె సరిగా క్రాస్ చేస్తా ఉందా? ఏ ఇబ్బంది లేదు సార్, ఇబ్బంది లేదు, నిలబడి క్రాస్ చేసుకుంటుంది. ఓకే, వెరీ గుడ్, ఇది బాగుంది. ఇది ఎన్నిసార్లకి జరిగింది? ఇది అట్ట 2 సార్లు ఫెయిల్ అయింది సార్. 2 సార్లు ఫెయిల్ అయింది అంటే దానికి దీని లోపల ఇప్పుడు ఈ ఆవు ఎన్నో ఈతది? తొలి ఈత సార్, 3వ సంవత్సరం వచ్చింది. తొలి ఈతలో ఉన్నప్పుడు 1-2 సార్లు ఇలా జరుగుతుంది, దానికి కంగారు పడద్దు. దాని బరువు ఎంత ఉంది? ఆవుది బరువు సుమారు పెద్దదే సార్. అదే గొప్పగానే ఉంది కదా.
3 మూరల యుద్ధమైన ఉంది. అట్లయితే చాలు, 3 మూరల పైనే ఉంది అంటే దాని గురించి వరిగా అక్కర్లేదు. అప్పుడప్పుడు ఏంటంటే తొలిసూరు మనకి మొదటిసారి కనుక పడ్డని కనుక కట్టిస్తున్నాము అంటే అప్పుడప్పుడు 1-2 సార్లు ఎక్కువ సార్లు అవుతుంది. అది మళ్ళీ మళ్ళీ ఎదకొస్తుందంటే గర్భాశయంలో ప్రాబ్లం లేదు, ఎదకొస్తా ఉంది. సో ఇంకొకసారి ప్రయత్నించండి, 3వసారి ఈసారి కడుతుంది. 1-2 సార్లు కట్టకపోవడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. దాని గురించి కంగారు పడకండి, ఎందుకంటే మొదటిసారి కాబట్టి అటువంటి జరగడానికి ఛాన్స్ ఉంది. సో ఇంకొకసారి ప్రయత్నించండి. ఓకే సార్. తీసుకువెళ్ళండి, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి, కానీ అప్పుడే అవసరం లేదు, 3వసారి కంప్లీట్ చేయండి. ఎందుకంటే మీకు 3 సంవత్సరాలకే ఎదకొస్తుంది అంటే సంతోషమే, దాంట్లో నష్టపడేదేం లేదు. 2 సార్లు ఈసారి కోడి చేత క్రాస్ చేయించారు, కోడి చేత క్రాస్ చేయిస్తే 100% కట్టాలన్నమాట. మీరు ఏమంటున్నారు, కోడి కరెక్ట్గానే క్రాస్ చేస్తుంది, నిలబడి క్రాస్ చేయిస్తున్నాం అంటున్నారు. దాని గురించి మీరు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి క్రాస్ చేయించండి. మొదటిసారి కాబట్టి 1-2 సార్లు ఆలస్యం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత గర్భాశయంలో కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. గర్భాశయంలో మార్పులు జరుగుతుంటే వచ్చే హార్మోన్స్ కూడా సమపాళ్లలో రావాలన్నమాట. ఆ సమపాళ్లలో కూడా 1-2 సార్లు తర్వాత 3వసారి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు 3వసారి అయిన తర్వాత ప్రయత్నించండి. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ కాశీ గారు కాల్ చేసినందుకు. సరే, అదేవిధంగా మనం ప్రధానంగా మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీ మారింది, యువతలో మార్పు వచ్చింది. ఖచ్చితంగా కొత్తగా యువత కూడా వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇప్పటివరకు వ్యవసాయం సపరేట్గా డైరీ సపరేట్ ఇలా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మన చిన్న సన్నకారు రైతుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే ఈ పర్యావరణ సమతుల్యతలో ప్రకృతిలో వస్తున్న లోపాల గురించి కావచ్చు, అతివృష్టి అనావృష్టితో కావచ్చు, ఎక్కువగా నష్టపోతుంది వాళ్ళే. సో ఒక్కదాన్ని నమ్ముకుంటే వాళ్ళకి జీవనాధారం కూడా కష్టమవుతుంది. సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఈ పశు ఆధారిత సమీకృత వ్యవసాయం అనేది మళ్ళీ చేద్దాం అనుకుంటే చిన్న సన్నకారు రైతులు అసలు ఏ విధంగా ప్రారంభించాలంటారు? ఎలా చేస్తే వారికి లాభదాయకంగా ఉంటుందంటారు? ఇది కరెక్ట్గా ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్. నా దగ్గరికి చాలామంది ఫార్మర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇటువంటి డౌట్లు చాలా అడుగుతూ ఉంటారు అనమాట. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఒక 4 పాయింట్లు ముఖ్యంగా చూసుకోవాలి. మీ దగ్గర వ్యవసాయానికి పనికొచ్చే భూమి ఎంత ఉంది, ఆ వ్యవసాయానికి పనికొచ్చే భూమిలో మీరు పంట అంటే ఫాడర్ వెరైటీస్ అంటే పశుగ్రాసాలను పెంచుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా, తర్వాత మీకు నీటి లభ్యత అనేది చాలా ముఖ్యమైనది, నీటి లభ్యత ఉందా, 2. 3వది మీకు పశువులు పెంచుకోవడంలో ఏమైనా అనుభవం ఉందా. అనుభవం లేకపోతే దగ్గరలో ఉన్న పశువుల డాక్టర్ని కానీ అనుభవం ఉన్న ఒక రైతుని కానీ మాట్లాడితే కొద్దిగా మనకి జ్ఞానం వస్తుంది. సో పశువుల్లో మనకు అనుభవం ఉంది. సో మనం ఎటువంటి వ్యవసాయం స్టార్ట్ చేసాము అంటే ఏంటి, కమర్షియల్ క్రాప్స్ చేస్తున్నామా, లేకపోతే వరికే ఒక్కదానికి కమర్షియల్ క్రాప్ అంటే మనం వరిని కూడా అనుకుందాం. మన దగ్గర వరి, పత్తి, మొక్కజొన్న ఇటువంటివి పెంచుతూ ఉంటారు. తెలంగాణను ముఖ్యంగా మనం పరిగణలోకి తీసుకుంటే కనుక ఎటువంటి క్రాప్స్ పెంచబోతున్నాము. తర్వాత ఈ భూమిలో మనం కొంచెము పశువుల కోసం కేటాయించగలమా అనేది చూడాలి. సో నీటి లభ్యత చూడండి, మీ దగ్గర భూమి ఎంత ఉందో చూడండి. ఈ 2 చూసిన తర్వాత మనము పశువులని యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఆ భూమిలో మీరు పెంచే పంటని బట్టి పశువులు అన్నమాట. అంటే ఆవులు కానీ బర్రెజాతి కానీ వీటిని కానీ మీరు పెట్టుకుంటే కనుక లాభం ఉంటుంది. వరి కనుక మీరు పెంచుకోబోతుంటే వరి నుంచి వచ్చే చెత్తని మీరు పశువుల మీద వాడుకోవచ్చు. ఇది మనకి ఎప్పటి నుంచో మనకు అనుభవం ఉన్నదే, ఇది కొత్తగా వచ్చేదేం లేదు. సో మీరు పెంచుకోవాలి అని ఆలోచిస్తే కనుక దాన్ని సమీపంలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీ అనుభవాన్ని చెప్పండి, మీకున్న స్థలాన్ని చెప్పండి, దాన్ని బట్టి మీరు ఎంత పొందబోతున్నారు అనేది చెప్పండి, మీకు ఎంత ఆదాయం అనుకుంటున్నారు అనేది చెప్పండి, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ చేద్దాం సార్. ప్రస్తుతం కాల్ వెయిట్ చేస్తున్నారు శ్రీనివాసరావు గారు కృష్ణా జిల్లా నుంచి. నమస్తే శ్రీనివాసరావు గారు. హలో శ్రీనివాసరావు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి. సార్ మా గ్యాస్ 1 రోజులైంది, అది కాల్షియం గ్యాస్కి కాల్షియం తెచ్చుకుంటుంది, ఇది దానప్పుడు ఉష్ణం చేయొచ్చు వెంటనే దాని గురించి సార్. సార్ మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ లా ఉంది, ఫోన్ దగ్గరగా పెట్టుకుని మాట్లాడండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి శ్రీనివాసరావు గారు. ఓకే సార్. ఓకే ఒకసారి మీ సమస్య ఏంటి నేరుగా అడగండి. సార్ మా గ్యాస్ 1 రోజులైంది సార్. ఓకే, 1 వారం రోజులైంది ఈని. అవును సార్. అది కాల్షియం తెచ్చాను, దానా కూడా ఎన్ని రోజులు బట్టి వేయచ్చు ఏంటని దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు మీరు దానా ఇప్పటి నుంచి ఇవ్వచ్చు, నష్టమేం లేదు. ఎందుకంటే ఈనిన తర్వాత 1 వారం 10 రోజులు అది మేత తగ్గించేస్తుంది అన్నమాట. 1 వారం 10 రోజులు మేత తగ్గిస్తుంది. మీరు ఎక్కువ మేత వేసినా సరే అది మేత తీసుకోదన్నమాట. 1 వారం 10 రోజుల తర్వాత మేత అందుకోవడం స్టార్ట్ చేస్తుంది 2వ వారం 3వ వారం నుంచి. అప్పటి నుంచి మన పాల దిగుబడి కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది.
21 నుంచి 3వ వారం నుంచి 5వ వారం లోపల పాల దిగుబడి పెరుక్కుంటూ వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు 10వ రోజు వచ్చింది కాబట్టి మీరు దాణా వేయచ్చు, నష్టమేం లేదు. అది తిన్నంత వేయండి, నష్టమేం లేదు. సార్ మరి 3 క్వింటాల 4 క్వింటాల దాకా ఎంత వేయాలండి బాగుంది? 4 క్వింటాల దాకా ఉంటే ఇప్పుడు దానికి ఎంత వేయచ్చు అంటే 2.5 నుంచి 3 కేజీలు దాణా వేయండి. ఎందుకంటే 4 క్వింటాలు అనుకోండి, దానికి 10 కేజీల ఘనపదార్థం కావాలి. 10 కేజీల ఘనపదార్థంలో 3 కేజీలు దాణా వేయండి, మిగతాదంతా పచ్చిమేత వేయండి. పచ్చిమేత ఒక 20 కేజీల దాకా పచ్చిమేత లభిస్తుందా మీ దగ్గర? సార్ నేను చెరువు పనిచేస్తాను, ఇంగ్లీష్ గడ్డి ఎప్పుడు ఎక్కువ ఉంటాను, ఎక్కువ అదే చెప్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎండుగడ్డి ఉంటుందా మీ దగ్గర? ఎండుగడ్డి ఉంటుంది, వ్యవసాయం చేస్తాను, ఎండుగడ్డి ఉంటుంది సార్. సరే, సరిపోయింది. 3 కేజీలు దాణా వేయండి, మిగతాది ఎండుగడ్డి పచ్చిమేత వేయండి. పచ్చిమేత ఒక 15 నుంచి 20 కేజీలు వేయండి. ఎండుగడ్డి వచ్చి ఒక 3 నుంచి 5 కేజీలు మీ దగ్గర ఎంత అందుబాటులో ఉందో దాన్ని బట్టి వేయండి. సో పాలలో వెన్న శాతం బాగుంటుంది, దిగుబడి పెరుగుతుంది. ఓకే సార్. సో ఈ విధంగా చేయండి. రైట్ అండి. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు కాల్ చేసినందుకు. సార్ ఏదైనా సరే మనకి డిమాండ్ అండ్ సప్లైలా ఒక సూత్రం అనేది ఉంటుంది. అంటే జనరల్గా ఇప్పుడు అందరికీ ప్రజల్లో ఆరోగ్యం మీద అవగాహన బాగా పెరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఫార్మర్స్కి వెళ్ళి మరీ తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో చాలామంది మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ నేపథ్యంలో నిజంగా రైతులు దీన్ని సద్వినియోగం చేసుకునే విధంగా పాడి పశువుల్ని పెంచుకోవడం కానీ, లేదా అక్కడ కూరగాయలు పండించడం కానీ, ఇలాంటివి మీరు చెప్పినట్టుగా ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ కనుక చేసుకోవాలనుకుంటే అసలు ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్తే బాగుంటుంది అంటారు? ఇందాక మనము మాట్లాడుకుంటూ ఒక విషయం చెప్పుకున్నాము. మన దగ్గర భూమి ఎంత ఉంది, స్థలం ఎంత ఉంది, స్థల లభ్యతని తీసుకోవాలి, నీటి లభ్యతని పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాత చుట్టుపక్కల మార్కెటింగ్ ఏముంది, మార్కెట్ చాలా ఇంపార్టెంట్. కొన్ని చోట్ల ఎట్లా ఉంటుంది, పాల పదార్థాలు కొనేది డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అలాంటి చోట్ల మనం ఏం చేయొచ్చు, బఫలోస్కి వెళ్ళొచ్చు అనమాట. పాల పదార్థాలు తయారు చేసేటప్పుడు వెన్న శాతం అవసరం ఉంటుంది, బఫలోస్కి వెళ్ళొచ్చు. లేదు లిక్విడ్ మిల్క్ తీసుకోవడం ఎక్కువ ఉంటుంది కొన్ని చోట్ల, అలాంటప్పుడు మనం ఆవు జాతికి వెళ్ళొచ్చు. అది కాకుండా కొన్ని చోట్ల మాంసం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, గొర్రె జాతి మేక జాతికి వెళ్ళొచ్చు. సో డిపెండింగ్ ఆన్ మార్కెట్ స్టడీ చేయకుండా మనం దేంట్లో దిగక్కర్లేదు, మార్కెట్లో దిగాలి. అంటే మార్కెట్ స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత మనం ఎటువంటి కాంపోనెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆవుల, గేదెల, పందుల, మేకల, గొర్రెల, లేకపోతే ఇవేమీ కాదు, దీనికి మనం కూరగాయలు కలుపుకోవాలా, లేకపోతే అజొల్లో కలుపుకోవాలా, 2 ఆవులను పెట్టుకుని 2 గేదెలను పెట్టుకుని వర్మి కంపోస్ట్ చేసుకోవాలా, లేదా బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేసుకోవాలా, బయోగ్యాస్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవాలా, లేకపోతే బయోగ్యాస్ నుంచి వచ్చే స్లర్రీతో మనము ఫిషెస్, చేపలను పెంచుకోవాలా అనేది డిపెండింగ్ ఆన్ అవర్ స్కిల్ ఒకటి, మార్కెట్ ఒకటి. స్థల లభ్యత, నీటి లభ్యత, మార్కెట్, మనకి దేంట్లో అవగాహన ఉంది, ఈ 4టిని చూసుకున్న తర్వాత మనం రంగంలోకి దిగాలి. లేదు మనం ఆతృతపడి పక్కన ఇంకొక రైతుకి ఎవరికో లాభం వచ్చింది, లేకపోతే ఇంకో రైతు సలహాలు, దీన్ని తీసుకున్నాం అనుకోండి, మనకి అవతల వాళ్ళకి ఏది సక్సెస్ అయిందో అది మనకి సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. అందుచేత మనం ఫస్ట్ స్టడీ చేసుకుని మనము అడుగు వేయాలి. అడుగు వేయడానికి నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇవన్నీ తీసుకోవాలి. స్థలము, నీరు, మార్కెట్ ఏది లాభం ఉంది, మనకి స్కిల్ దేంట్లో ఉంది అనేది కూడా చూసుకోవాలి. ఈ 4 చూసుకున్న తర్వాత దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ, దగ్గరలో ఉన్న ఇంకా ఎవరినైనా మీకు అనుభవజ్ఞుడైన, ఇందాక చెప్పాను ఒక రైతును కూడా కలవచ్చు. ఎందుకంటే రైతుల దగ్గర ఉన్న అనుభవానికి అడ్డదారి ఉండదు. వాళ్ళు ఎంత అనుభవంతో ఉంటారో అంత అనుభవంతో మనకి సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. సమస్య వచ్చినప్పుడు మనము అనుభవం లేకుండా ముందుకు దిగితే ఏమవుతుందంటే మన సమస్యలో అటు ఇటు అయిపోతాము, ఇంబ్యాలెన్స్ అయిపోతాము. దీనివల్ల ఏమవుతుంది, మనకి ఒక విధమైన పథకం ప్రకారం ముందుకు వెళ్ళలేకపోతాం. అందుకని మనం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు మొదటి అడుగు వేసేటప్పుడే ఇందాక చెప్పిన పాయింట్లను మనం పరిగణలోకి తీసుకుని ఒకదానికొకటి కలుపుకుంటూ, అనుసంధానించుకుంటూ, ఒకదాని వనరు ఇంకొక దానికి వాడగలమా, ఒకదాని అవుట్పుట్, ఇందాక చెప్పాను వ్యర్థం అనేది లేదు. వ్యర్థము అనేది వాడుకోని ఒక వనరు మాత్రమే. వనరు అంటే ఇన్పుట్ అన్నమాట, వాడుకోని ఒక వనరు మాత్రమే. సో ఒక వ్యర్థము అనేది లేకుండా వ్యర్థాన్ని నుంచి ఒక అర్థం తీసుకురావాలి అంటే మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ చేపట్టచ్చు. ఇది చేపట్టడం వల్ల ఒక అద్భుతమైన ప్రయోజనం కూడా ఉంది. ఏంటి, ఒక పంట వలన మనకు ఒక సీజన్లో మాత్రమే ఆదాయం వస్తుంది. అదే కనుక మనం ఆ పంటకి అనుబంధంగా పశువుల్ని కానీ, చేపల్ని కానీ, కోళ్ళని కానీ, ఇంకా వేటిని పెట్టినా మనకేమవుతుంది, ఒక రెగ్యులర్ ఇన్కమ్, ఒక రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకు ఒక స్థిరత్వం వస్తుంది, ఇంకొకటి ఒక ధైర్యం వస్తుంది. పశువు అనేది మనకి ధైర్యాన్ని ఇస్తుంది. పంట వాతావరణంలో మార్పులకు అనుగుణంగా స్పందిస్తూ ఉంటుంది. వాతావరణంలో మార్పులు రావడం వల్ల ఏమవుతుంది, పంటను మోసం చేస్తుంది. పంట మనని మోసం చేయొచ్చు, ఎందుకంటే వాతావరణంలో ఎండ, పెస్ట్లు రకరకాలు ఉంటాయి. ఎప్పుడైతే వాటిల్లో మార్పులు వచ్చిన తర్వాత పంట మనం ఊహించినది దిగుబడి రావచ్చు,
ఊహించినంత దిగుబడి రాకపోవచ్చు, పంట మనని నష్టం చేయొచ్చు. అదే పశువుని తీసుకున్నాం అనుకోండి, పశువు ఎప్పుడు మనని మోసం చేయదు. అది చనిపోతూ కూడా నా శరీరాన్ని, నా చర్మాన్ని అమ్ముకో అనే పరిస్థితిలో ఉంటుంది. సో ఎప్పుడైతే పశువులని మనం వ్యవసాయంతో అనుసంధానిస్తామో, అనుబంధ రంగంగా ఎంచుకుంటామో, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ని ఎప్పుడైతే చూస్ చేసుకుంటామో మనకొక స్థిరత్వం వస్తుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది వ్యర్థం అనే పదం లేదు. వ్యర్థం అంటే మనం ఒక వాడుకోని వనరు మాత్రమే అనేది మన భావనలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముందడుగు వేయాలి. సరే, అలాగే మెయిన్గా ఈ సమీకృత వ్యవసాయ విధానం అయితే ఉందో దీనికి ఏమైనా లక్ష్యాలు లాంటివి, పరిమితులు, ప్రయోజనాలు ఇలాంటివి ఏమైనా వివరిస్తారు? ఇప్పుడు పరిమితులు అనేది ఇందాక మనం మాట్లాడుకున్నాం. పరిమితులు అంటే రైతుకి ఏంటి కన్స్ట్రెయింట్స్ ఏంటి ఇది స్టార్ట్ చేయాలంటే. ఇందాక మనం అనుకున్నాం భూమి ఎంత ఉంది అనేది ఒక పరిమితి. భూమి మా దగ్గర ఎక్కువే ఉంది అనేది పరిమితి లేనితనం. పరిమితిలో ముఖ్యమైనది భూమి ఎంత ఉంది, నీటి లభ్యత ఉండాలి. నీరు ఎంత ఉంది, మంచి నీరేనా, చౌడు నీరా, చౌడు భూముల, ఇవన్నీ కూడా ఆలోచించాలన్నమాట. ఎందుకంటే మనం ఇదే నీటిని పొలానికి వాడబోతున్నాము, ఇదే నీటిని పశువుల మీద వాడబోతున్నాము, ఇదే నీటిని ఫిష్కి వాడబోతున్నాము. సో నీరు ఒక విధమైన ఉపయోగించబడినట్లుగా ఉండాలన్నమాట. దాంట్లో సాల్ట్ కంటెంట్ అవి ఎక్కువ ఉండకూడదు అనమాట. టోటల్ డిజాల్వబుల్ సాలిడ్స్ అనమాట. సాలిడ్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండకూడదు. ఇది ఉండడం వలన పంటకి అప్పుడప్పుడు జరగవచ్చేమో, కానీ పశువులు మాత్రం అనారోగ్యం కాస్ చేస్తాయన్నమాట. సో మనం అనుకున్నది ఏంటి, భూమి లభ్యత ఎంత ఉంది చూసుకోవాలా, నీటి లభ్యత చూసుకోవాలా, తన నైపుణ్యం ఏముంది అనేది చూసుకోవాలా. ఈ మూడు అనేది పరిమితులు. ఈ మూడు గనక పరిమితులు కాకపోతే కనుక కొన్ని లక్ష్యాలు ఉంటాయి. కొన్ని లక్ష్యాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆదాయాన్ని స్థిరీకరించుకోవడం. ఆదాయాన్ని ఎప్పుడు స్థిరీకరించుకోగలము అంటే కాన్స్టెంట్ ఒక మంచి ఆదాయం తెచ్చుకోవడం అనమాట. ఆ ఆదాయం కూడా ఫ్లక్చువేట్ అవ్వకూడదు, హెచ్చు తగ్గులు ఉండకూడదు. మనం ఒక నెల ఇంత ఆదాయం వచ్చిందంటే నెక్స్ట్ మంత్ కూడా మనం గ్యారంటీగా ఇంత రావచ్చు అనే నమ్మకం మనకి ఎప్పుడైతే వస్తుందో దానివల్ల మనకు లాభం ఉంటుంది. ఆదాయాన్ని స్థిరీకరించుకోవడం ఒకటి. రెండోది ఉత్పాదకత పెంచుకోవడం అనమాట. అంటే పర్ యూనిట్ ల్యాండ్, ఇందాక చెప్పాను చైనా దేశం ఎందుకు ముందడుగు వేస్తుందంటే మన దేశంతో పోలిస్తే పర్ యూనిట్ ప్రొడక్టివిటీ, పర్ యూనిట్ సైజ్ ల్యాండ్లో ఉత్పాదకత చాలా ఎక్కువ అనమాట. ఉత్పాదకత చాలా ఎక్కువ, మన దగ్గర ఉత్పాదకత తక్కువ. ఉత్పాదకత ఎందుకు తక్కువ అనేది మనం ఆలోచించుకోవాలి. సో లక్ష్యాల్లో ఫస్ట్ది ఏంటి మనం చెప్పాల్సింది, ముఖ్యమైనది ఆదాయాన్ని స్థిరీకరించుకోవడం, నెక్స్ట్ ఉత్పాదకత పెంచుకోవడం, మూడోది పర్యావరణంలో సమతుల్యత పాటించడం అన్నమాట. పర్యావరణంలో సమతుల్యత పాటించుకోవడం, వ్యర్థాలని అర్థవంతంగా వాడుకోవడం అనేవి ముఖ్యమైన లక్ష్యాలు. రైట్ సార్, కంటిన్యూ చేద్దాం. కాలర్ వెయిట్ చేస్తున్నారు. గురగయ్య గారు జగిత్యాల నుంచి. నమస్తే గురగయ్య గారు. హలో సార్. నమస్తే అండి. సార్ అడగండి, మీ సమస్య ఏంటో అడగండి. సార్ ఒక బర్రె కావాలి సార్. బర్రె కావాలి. ఎటువంటి బర్రె అయితే మనకు ఓకే, బర్రె కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఎటువంటి బర్రె కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు బర్రె కొనుక్కోవాలనుకుంటున్నారు, దగ్గరలో ఏమైనా సంతలు ఉన్నాయా, షాండీలు ఉన్నాయా మన దగ్గర? ముర్రా జాతి కావాలి. అదే ముర్రా జాతే మంచిది. గ్రేడెడ్ ముర్రా జాతి కొనుక్కుంటే దాని మేనేజ్మెంట్ కాస్ట్ పెరుగుతుంది. గ్రేడెడ్ ముర్రా అయినా కొనుక్కోండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడదు గురగయ్య గారు. టీవీ సౌండ్ తగ్గించండి, పూర్తిగా ఫోన్లో మాట్లాడండి. చెప్పండి. అయితే ఇప్పుడు ఒక ముర్రా జాతి ధర ఏర్పాటు ఉంటుంది 70-80 వేల రూపాయలు ఉంటుంది. 8 నుంచి 10 లీటర్లు ఇచ్చే ముర్రా జాతి 70 నుంచి 80 వేల రూపాయలు ఉంటుంది. తర్వాత ముర్రా జాతికి యాజమాన్యం ఖర్చు కూడా, పోషణ ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. మనము పోషణ యాజమాన్యం సరైన పద్ధతిలో చేస్తే మనం 70-80 వేలు పెట్టామని కంగారు పడక్కర్లే, మన డబ్బులు మనకి ఇస్తుంది అది. సో ముర్రా జాతిని తీసుకోవడం అనేది అందరి ఆలోచన. మనం ఎప్పుడైతే ముర్రా జాతిని తీసుకోవాలనుకుంటున్నామో మన దగ్గర యాజమాన్యంలో ఎన్ని మెళకువలు ఉన్నాయి, ఒకటి ఎంత మేత ఇవ్వగలం అనేది, రెండు. ఈ రెండు కనుక మనకి చాలా అవసరమైనది. ఒకవేళ ముర్రా జాతికి ఇవన్నీ యాజమాన్యం ఎక్కువ, తర్వాత మేత ఖర్చు ఎక్కువైతుంది, దాణా ఖర్చు ఎక్కువైతుంది అనుకుంటే కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో గ్రేడెడ్ ముర్రాకు కూడా వెళ్ళొచ్చు అనమాట. గ్రేడెడ్ ముర్రాకి వెళ్ళడం వల్ల కూడా లాభం ఉంటుంది. రెండింటి మధ్య వ్యత్యాసము తక్కువే ఉంటుంది. కాబట్టి కంగారు పడకుండా గ్రేడెడ్ ముర్రాని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ గురగయ్య గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తున్నారు సార్. ఏడుకొండల గారు, గుంటూరు జిల్లా నుంచి. నమస్తే ఏడుకొండల గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి, మీ సమస్య ఏంటో అడగండి. మీ సంవత్సరాలు అండి, నేను ఫామ్ పెట్టుకోవాలని ఒక 5 ముర్రా జాతి దూడలు కావాలండి. ఓకే ఓకే ఓకే.
ఇప్పుడు మీరు గుంటూరు నుంచి మీరు ముర్రా జాతి దూడలు కావాలి అంటే మీరు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండి ఉంది కదా, ఉండి ఏరియాకి వెళ్ళండి. తాడేపల్లిగూడెం ఉండి ఏరియాలో మనకి దొరుకుతాయి. రైతుల దగ్గరికి వెళితే కనుక అక్కడ దొరుకుతాయి అన్నమాట. మీరు ముర్రా జాతి మంచి గేదెలే అక్కడ దొరుకుతాయి. వాటిని కావాలి అనుకుంటే మీరు అవి హర్యానాలో దొరుకుతాయి, కానీ అంత దూరం వెళ్ళి మీరు తెచ్చుకునేసరికి తడిపడ మోపడ అవుతుంది మీకు ఖర్చు. అందుకని మీరు దగ్గరలో ఉన్న తాడేపల్లిగూడెము ఉండి ఈ ప్రాంతాలకు వెళ్తే మీకు ఛాన్సెస్ ఉన్నాయి దొరకడానికి. ఉంటాయి, మండపేటలో కూడా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి తిరగాలి. మనం ఎందుకంటే ఒక పశువును కొనుక్కోవడం అంటే ఏదో మనము షాప్కి వెళ్ళి ప్యాంట్ షర్ట్ తెచ్చుకున్నట్టు కాదు. ఆ పశువు యొక్క తల్లిదండ్రి వివరాలు తెలుసుకోవాలి, పశువు ఎన్ని పాలిస్తుందో చూడాలి, తర్వాత పశువు శరీరం యొక్క పరిస్థితులు చూడాలన్నమాట, పొదుగును కూడా చూడాలి. మీరు అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళితే మీరు ఖర్చు కూడా తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. ఉండి భీమవరము అక్కడికి వెళ్ళొచ్చు. మండపేట ఆ ఏరియాలకు వెళ్తే మీరు రైతుల దగ్గరికి వెళ్తే మీకు కరెక్ట్గా దొరుకుతాయి అన్నమాట. సుమారు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దూడలో ఎంత అవుతాయండి? ఇందాక చెప్పాను, ఒక రైతుకి 70 నుంచి 80 వేలు కనీసం పడుతుంది అన్నమాట. 8 నుంచి 8 అంటే దాన్ని తల్లి తండ్రిని చూడాలన్నమాట. తల్లి తండ్రి మంచి పాలిచ్చేవనుకోండి, 3 సంవత్సరాల వయసు వచ్చి అవి మంచిగా కండపుష్టి గల అంటే శరీరము మంచిగా తయారయ్యి చూడి కట్టడానికి కానీ, మన దగ్గరికి రాగానే చూడి కట్టడానికి కానీ, మన దగ్గరికి రాగానే ఈనడానికి కానీ సిద్ధంగా ఉన్నాయనుకోండి, అవి ఇంత ఖర్చు, ఇంత కాస్ట్ ఉంటాయన్నమాట, ఇంత ఖరీదు ఉంటాయి. లేదు ఇంకా కొంచెం చిన్నవి తెచ్చుకుంటా అంటే ఒక 10-15 వేలు మీరు తగ్గించుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మార్కెట్లో మనం ఏ విధంగా మాట్లాడుకుంటామో, పశువు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, శరీర స్థితిగతులు, దాన్ని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. కనీసం నేను చెప్పిన రేటు 70 నుంచి 80 వేలు అనేది ఒక మంచి, ఒక సరైన ఆకృతి గల ఒక ముర్రా జాతి గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట. రైట్ అండి, థ్యాంక్ యూ. ఎడుకొండ గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు సార్. రాజు గారు శ్రీకాకుళం నుంచి. నమస్తే రాజు గారు. హలో రాజు గారు నమస్తే అండి. నమస్తే సార్, అందరు చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి. సార్ ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఆ పొంగునూరు అనే పెయ్యలు ఉన్నాయి కదా ఆవులు, అవి దాని ద్వారా ఉపయోగాలు చెప్తారు. ఆ పాల వల్ల చాలా పోషక విలువలు ఉంటాయని చెప్తారు ఆ పాలలు. అవును అవును, అవి పొట్టి గేదెలు, పొట్టి ఆవులు, పొంగునూరు ఆవులు చిన్న చిన్నవి అవే కదా ఇండ్లలో బెడ్రూముల్లో తిప్పుకుంటున్నారు, వాటి గురించేనా మీరు మాట్లాడేది? అవును సార్, అవును. అవి పొంగునూరు అంటే మనము పలంనేరు ఉంది చిత్తూరు దగ్గర, పలంనేరు దగ్గర పొంగునూరు పశువులు దొరుకుతాయి. పొంగునూరు ఆవులు అంటే పశువులు అంటే ఆవులు దొరుకుతాయి. ఆవుల వీర్యం దొరుకుతుంది. మీరు ఒక 2 ఆవులు తెచ్చుకోండి, తర్వాత వీర్యాన్ని కూడా మన పశువుల డాక్టర్లతోనే ఎవరితోనైనా తెప్పించుకుంటే కనుక వాటికి వచ్చే దూడల్ని మీరు పెంచుకోవచ్చు. వాటిల్లో డెఫినెట్గా ఈ మధ్యకాలం పేపర్లలో బాగా వస్తుంది వాటి గురించి. వాటి పాలల్లో కూడా చాలా క్యూట్గా ఉంటాయి. మరి ఇంట్లో తిరుగుతున్నాయి కదా పెంపుడు జంతువుల్లాగా, చాలా బాగుంటాయి. మామూలుగా ఏంటంటే దేశవాళీ అన్ని పశువుల్లో కూడా పోషక విలువలు బాగానే ఉంటాయి. అవి తినే మేతని కూడా దాంట్లో ఉంటాయి. మేతని బట్టి కూడా పోషకాలు మారుతూ ఉంటాయి. సో మంచి ఎంత హైట్ ఎంత ఉంటాయి? హైటా 1.5 నుంచి 2 అడుగులు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. మీరు కావాలి అంటే పలంనేరు దగ్గరికి వెళ్తే, చిత్తూరు దగ్గర పలంనేరు కాస్ట్ అంటే కాలేజీ ఫార్మ్స్ అంటే యూనివర్సిటీ ఫార్మ్స్లో తక్కువ రేటే ఉంటుంది. కానీ బయటకు వస్తే ఈ పొట్టి దూడని ఎంత కొనుక్కుంటున్నారు అనుకున్నారు? 1.5-2 లక్షలు కొనుక్కుంటున్నారు. రేట్లు డిమాండ్ని బట్టి కదా, చాలా మరి డిమాండ్ని బట్టి కదా. ఇంట్లో కుక్కలు పెంచే అది మన యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అన్నమాట. రైట్ అండి, థ్యాంక్ యూ రాజు గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాల్ వెయిట్ చేస్తారు సార్. శ్రీనివాస్ గారు గద్వాల జిల్లా నుంచి. నమస్తే శ్రీనివాస్ గారు. హలో నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి. సార్ ఉన్నారు, సార్ అడగండి. సార్ చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ సార్ మాది పొదుగు వేప వచ్చింది సార్ ఆవుకి. పొదుగు వేప వచ్చింది, అట్లా దాని గురించి అడుగుదాము అని. ఓకే ఓకే, పొదుగు వాపు ఏంటంటే అన్ని సన్నలకి వచ్చిందా, 1-2 సన్నలకే వచ్చిందా? టీట్స్కి రెండింటికి వచ్చిందా? ఎన్ని రోజులైంది? ఈయన ఎప్పుడు అయింది? తర్వాత ఎన్ని రోజులైంది ఇది వచ్చి? ఇది వచ్చి 10-15 రోజుల క్రితం వచ్చింది సార్.
15 రోజుల క్రితం. మరి అప్పటి నుంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నారా, చేయించట్లేదా? చేయించినాము, ఇంజెక్షన్ చేసిన దానికి పాలు తగ్గి. మరి పాలు తగ్గుతాయి. పొదుగువాపు అంటేనే సమస్య, లోపల నొప్పి ఉంటుంది పశువుకి, పొదుగు లోపల నొప్పి ఉంటుంది. మీకు తెలవందేం కాదు, రైతులకి చాలా తెలుస్తుంది. సో అది ఎప్పుడైతే పొదుగు లోపల నొప్పిగా ఉందో పాలు తగ్గించేస్తుంది. ఎందుకంటే పాలు ఉంటే మనం పిండుతూనే ఉంటాం కదా, నొప్పి తగ్గిస్తుంది. సో ఇది ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా చేస్తే కనుక ఇంకో 10-15 రోజుల్లో తగ్గుతుందన్నమాట. కానీ ట్రీట్మెంట్ సక్రమంగా చేయాలి. ఒకవేళ ట్రీట్మెంట్ కనుక మనం సక్రమంగా చేయకపోతే ఆ 2 సన్నులు కూడా పాలు ఇవ్వకుండా అయిపోతాయి. ఆ టీట్స్ 2 కూడా పాలు ఇవ్వకుండా అయిపోతాయి. అందుకని మనం ట్రీట్మెంట్ సక్రమంగా చేయించండి, లేకపోతే నెక్స్ట్ ఈతలో ఆ 2 సన్నుల నుంచి పాలు రావు. ఇప్పుడు మీరు తీసుకుని వెళ్ళాలి. ఒకసారి రావట్లేదు అంటే ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళండి. దాంట్లో నీడిల్ కానీ టీట్ సైఫన్ కానీ వాళ్ళ దగ్గర పరికరాలు ఉంటాయి. ఆ పరికరాన్ని లోపలికి పంపించి ఆ టీట్లో ఏమైనా అడ్డం ఉంటే అది చూస్తారు. టీట్లోకి యాంటీబయాటిక్ ఒకటి ఎక్కిస్తారు, పొదుగుకి వాపు తగ్గడానికి ఇస్తారు. పొదుగు మీద ఏమైనా చర్మం ఊడిపోవడం లాంటిది ఏమైనా ఉందా? అదృష్టం అది, దానివల్ల కంగారు పడకండి. అయితే తీసుకుని వెళ్ళండి, తీసుకుని వెళ్ళి చూపించండి డాక్టర్ గారికి. రైట్ అండి, థ్యాంక్ యూ రాజు గారు కాల్ చేస్తున్నందుకు. రైట్ సార్, ఇంకంటే మనకి ప్రధానంగా ఈ రోజుల్లో ప్రపంచంలో అరచేతిలో మనకి ప్రపంచం కనిపిస్తోంది. సో మొత్తం అంతా టెక్నాలజీ పరంగా రైతులు కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది ఇంకా పాత పద్ధతులు అవలంబిస్తున్నారు, కొంచెం రిస్క్ చేయడం ఎందుకు అని అలాగే వ్యవసాయం చేసుకుంటూ మనం చూస్తూ వస్తున్నాం. మీరు క్షేత్రస్థాయికి ఎక్కువ వెళుతూ ఉంటారు కదా, అక్కడ మీకు ఎక్కువగా రైతుల చెందిన ఈ ప్రశ్నలు అంటే ఏమున్నాయి, అలాంటి వరకు అవగాహన కల్పించాలంటే ఏం చేయాలి? రైట్, రైతులు ఇప్పుడు మేము ఫీల్డ్కి చాలామంది, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మీకు 100 లెక్కలో ఆల్మోస్ట్ మాకు ఎంతోమంది రైతులు మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి అనుభవం ఉంటుంది, కానీ అనుమానాలు కూడా ఉంటాయి. అనుభవంతో అనుమానాలు కూడా ఉంటాయి. ఈ అనుమానం వల్ల వాళ్ళు ఏంటంటే ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలకి సమాధానాలు రైతుల దగ్గరే ఉంటాయి. వాళ్ళ అనుభవమే వాళ్ళకి సమాధానాలు ఇస్తుంది. ఇక్కడ ఒకటే అనేది, ముందర ఒక అడుగు వేయాలి. ఒక అడుగు వేస్తేనే, రిస్క్ తీసుకుంటేనే మనకి ఫలితం వస్తుంది. రిస్క్ తీసుకోకుండా మనం ఆలోచిస్తూ కూర్చుంటే ఫలితం రాదు. రిస్క్ ఎలా తీసుకోండి సార్, మాకు ఈ నాలెడ్జ్ లేదు అనేది ఉంటుంది. నాలెడ్జ్ లేనప్పుడు ఇందాక చెప్పాను, అనుభవజ్ఞుడైన రైతు దగ్గరికి వెళ్ళండి, లేకపోతే అనుభవజ్ఞులైన మాలాంటి వాళ్ళ దగ్గరికి రండి. 1-2 సార్లు తిరగాలి, 2 సార్లు 3 సార్లు మీకు ఓపిక ఉన్నన్ని సార్లు తిరగండి. చూసిన తర్వాత మీరు కళ్ళతో చూసిన తర్వాత మీరు నమ్మండి. కళ్ళతో చూసిన తర్వాత మీకు ఏం కావాలి అనేది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీకు ఏం కావాలి ఫస్ట్ మీకు అది తెలవాలి. ఆ తర్వాత అది ఎక్కడ దొరుకుతుంది అనేది తెలుసుకోండి. తర్వాత ఆ జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత మీరు అడుగు వేయండి. కానీ అడుగు వేయడానికి ఇందాక చెప్పాను, ఒక రిస్క్ తీసుకోవాలి. కానీ రిస్క్ కూడా క్యాలిక్యులేటెడ్ రిస్క్. అంటే రిస్క్ ఏంటి, మూర్ఖంగా తీసుకోకూడదు. రిస్క్ మన దగ్గర ఉన్న నాలెడ్జ్ పరంగా మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆలోచించండి. సో ఇవాళ మన దగ్గర ఉన్న నాలెడ్జ్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ దేశవ్యాప్తంగా అందరూ అమలు చేస్తున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ వల్ల మనం ఏం చేయొచ్చు, ఒక రెగ్యులారిటీ ఆఫ్ ఇన్కమ్, అంటే ఆదాయాన్ని రెగ్యులర్గా పొందొచ్చు అనమాట. ఆదాయాన్ని రెగ్యులర్గా పొందొచ్చు. ఆల్రెడీ మా దగ్గర ఆదాయం ఉంది, ఈ ఆదాయానికి ఇంకొక ఆదాయాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా సార్, ఇది ముఖ్యమైనది. ఖచ్చితంగా ఈ సమీకృత వ్యవస్థ అయితే మీరు చెప్పిన పర్యావరణానికి మంచి చేసిన వాళ్ళు అవుతాం, రైతు కూడా లాభదాయకంగా ఉంటుంది. ఈ పశు ఆధారిత సమీకృత విధానాల ప్రయోజనాలకు సంబంధించి చాలా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. రైట్, థ్యాంక్ యూ. ఇక అదనపు సమాచారం కోసం రైతు సోదరులు సంప్రదించవలసిన చిరునామా: అదనపు సమాచారం, డాక్టర్ ఆర్ఎంవి ప్రసాద్ గారు, ప్రొఫెసర్ అండ్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్, పశు వైద్య కళాశాల, రాజేంద్ర నగర్, హైదరాబాద్. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9951364777.